ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్కౌంటర్లో సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు చనిపోవడంతో పార్టీ బాధ్యతలపై చర్చ మొదలైంది. దీనిపై మావోయిస్ట్ పార్టీ ముఖ్య నాయకత్వం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పొలిట్ బ్యూరో బాధ్యుల్లో ఒకరికి కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో 5 సీనియర్లున్నారు. వారిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారంతో రాజీనామా చేశారు. మరో 4 మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా, మిసిర్ బేస్రా అలియాస్ భాస్కర్, వివేక్ యాదవ్ అలియాస్ వివేక్, మల్ల రాజిరెడ్డి అలియాస్ సీతన్న ఉన్నారు. వీరిలో మల్లోజుల వేణుగోపాల్ లేదా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మిసిర్ బేస్రా అలియాస్ భాస్కర్కు బాధ్యతలు అప్పగిస్తారని చర్చ నడుస్తోంది. ఇదే విషయంపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, మావోయిస్ట్ పార్టీ కొత్త చీఫ్గా ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం? ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో చూసినట్టయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చూసినట్టయితే పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు అదేవిధంగా మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ అయినటువంటి నంబాల కేశవరావు మరణంతో కూడా ఒక్కసారిగా ఆ ప్లేస్ని ఎవరికి ఇవ్వాలి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొత్త దళపతిని ఎవరిని ఎన్నుకోవాలనే చర్చ కొనసాగుతుంది. అయితే మొత్తం మీద చూసినట్టయితే మొత్తం ఇప్పుడున్నటువంటి సంక్లిష్ట పరిస్థితులలో పార్టీకి చెందినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్లలో ఒకరిని సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శి ఎన్నిక చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితులలో అంటే చాలా వరకు ఓ వైపున దండకారణ్యాన్ని మొత్తం చుట్టుముట్టినటువంటి పారామిలిటరీ బలగాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర బలగాలతోటి కూడా చాలా వరకు చాలా గడ్డుకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి మావోయిస్టు పార్టీకి కొత్త దళపతి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నంబాల కేశవరావు చూసినట్టయితే చాలా వరకు ఆయన ఎంటెక్ దాకా చదివాడు. ఆ తర్వాత పార్టీలలో వివిధ కింది స్థాయి నుంచి మొదలుకుంటే కూడా సెంట్రల్ కమిటీ కార్యదర్శి దాకా ఎదగడం అనేది చాలా ఆషామాషి కాదు. పార్టీని మొత్తం చాలా ఒక కీ రోల్గా వ్యవహరించడం, ఆయన యుద్ధతంత్ర నైపుణ్యంలో చాలా వరకు తేరడం జరిగింది. అదేవిధంగా గెరిల్లా యుద్ధం సంబంధించిన దాంట్లో కూడా యుద్ధ నైపుణ్యాలను నేర్చుకున్నారు. అదేవిధంగా పార్టీని ప్రతిష్ఠించడం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యూహ రచనలు ప్రతివ్యూహాలు చేయడంలో చాలా వరకు ఆయన సిద్ధహస్తులని చెప్పొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పార్టీ సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శి ఈ 3 దశాబ్దాల కాలంలో కూడా ఎవరు కూడా ఎన్కౌంటర్లో చనిపోలేదు. ఆ చనిపోయిన తర్వాత చూసినట్టయితే పార్టీకి కొత్త నాయకత్వం అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులలో మరి పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో కార్యదర్శిగా ఎవరు దానికి సూట్ అవుతారు, ఎవరు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను ఎత్తుకుంటారు, అదేవిధంగా పార్టీని దిశానిర్దేశం ఏ విధంగా చేస్తారనే విషయంపైననే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పొలిట్ బ్యూరో 5 సభ్యులు ఉన్నారు. ఇందులో చూసినట్టయితే గతంలో చూసినట్టయితే మల్లోజుల కోటేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా అలియాస్ గణపతి ఆయన వయోవృద్ధ భారంతో కూడా పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే నంబాల కేశవరావు ఆ పార్టీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ ఇప్పటి వరకు కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్తూ రావడం జరిగింది. ఆ తర్వాత మొత్తం మీద చూసినట్టయితే చాలా వరకు మావోయిస్టులకు చాలా గడ్డుకాల పరిస్థితుల క్రమంలో ఓ వైపున చూసినట్టయితే పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతోటి కూడా చాలా వరకు దండకారణ్యాన్ని చుట్టుముడుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే చాలా వరకు ఈ 2.5 ఏళ్ళ వ్యవధిలో చూసినట్టయితే 330కి పైగా కూడా మావోయిస్టులు మరణాల సంఖ్య కూడా జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో మరి పార్టీని ఏ దిశగా నడిపించాలి, అదేవిధంగా ఎవరికి ఆ కెపబిలిటీ ఉందనే విషయంపైననే చాలా వరకు అంతర్గతంగా సంబంధించినటువంటి సమీకరణాలు కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ గణపతికి మాత్రము చాలా వరకు ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇక పెద్దపల్లి చెందినటువంటి ఆయన కిషన్జీ తమ్ముడైనటువంటి వేణుగోపాల్ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. మొత్తం మీద చూసినట్టయితే మరి మరో పేర్లు చూసినట్టయితే మరో 5 పేర్లు చూసినట్టయితే వివేక్ చంద్రీ యాదవ్ అనే పేరు కూడా ఇందులో ఉంది. అదేవిధంగా మిసిర్ బేస్రా అలియాస్ భాస్కర్కి సంబంధించినటువంటి పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జార్ఖండ్కి చెందినటువంటి మిసిర్ బేస్రా, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి మల్లోజుల కిషన్జీ తమ్ముడైనటువంటి వేణుగోపాల్ పేరు కూడా పరిశీలన ఉంది. దరిదాపుగా వేణుగోపాల్నే ఖరారు చేసేందుకు గాను చాలా వరకు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మొత్తం మీద ఇప్పుడు చాలా వరకు
ఈ మావోయిస్టులకు ఉన్నటువంటి టెక్నాలజీ కావాలి, అదేవిధంగా కొత్త రక్తం సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో అవసరం ఉంది. మరోవైపున చూసినట్టయితే గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినటువంటి నాయకుడు కావాలి. వ్యూహ రచనలో చాలా వరకు ప్రతి వ్యూహాలు పన్నాలి. ఎందుకంటే కేంద్ర పారామిలిటరీ బలగాలన్నీ కూడా చూసినట్టయితే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఎయిర్ స్పేస్ తోటి కూడా పెద్ద ఎత్తున డ్రోన్ల వినియోగం కూడా కొనసాగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మరే యుద్ధ తంత్రంలో ఆరితేరాలి. అదేవిధంగా మొత్తం మావోయిస్టుకు సంబంధించినటువంటి బలగాన్నంతా కూడా కాపాడుకుంటూ కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితేనే పార్టీ మనుగడ కొనసాగుతుందనేది తెలుస్తూ ఉంది. మరి ఇక విప్లవాత్మకమైనటువంటి మార్పులను చాలా వరకు తీసుకురావడంలోనూ కావచ్చు, అదేవిధంగా విప్లవమైనటువంటి కొత్త అంశాలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక కావచ్చు, సైద్ధాంతిక పరంతో పాటుగాను టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకొని కొత్త నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి దళపతి కోసం మాత్రము చూసినట్టయితే ఇక వేణుగోపాల్ పేరు చాలా వరకు ఖరారవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి చాలా యుద్ధ తంత్రలో ఆరితేరే నాయకుడే మొత్తానికి ఈ సుప్రీం కమాండర్గా కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. గతం సంబంధించినటువంటి పార్టీ సంబంధించి చూసినట్టయితే పార్టీ పునర్నిర్మాణం అంటే ఏదైతే సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే 2014లో చూసినట్టయితే మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఆఫ్ ఇండియాగా ఏర్పడ్డ తర్వాత 2018లో మాత్రమే గణపతి ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆ ప్లేస్ను రాజీనామా చేయడంతో కూడా మళ్ళీ రీప్లేస్ చేసినటువంటి నంబాల కేశవరావు చాలా వరకు టెక్నాలజీని ఉపయోగించడం కావచ్చు, వ్యూహ ప్రతిరచన చేయడంతో పాటుగాను ఎల్టీటీకి సంబంధించినటువంటి యుద్ధ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడము, అదేవిధంగా ఆయన ఆపరేషన్లో చాలా వరకు పెద్ద ఎత్తున మేజర్ సంబంధించినటువంటి ఆపరేషన్లు కొనసాగించారు. అంతేకాకుండా ఓవైపున దండకారణ్యం అయినటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా ఏవీకి సంబంధించినటువంటి ప్రాంతాలపైన చాలా పట్టున్నటువంటి నాయకుడు కోల్పోవడం చాలా వరకు పార్టీకి పెద్ద నష్టమని చెప్పొచ్చు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో మరే కొత్త దళపతిని ఎన్నుకోవాల్సినటువంటి క్రమంలో మరే పొలిట్ బ్యూరో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సమావేశము అయ్యే అవకాశాలు కూడా కనబడతలేవు. ఇలాంటి సిచ్యువేషన్లో మరే ప్రత్యుత్తరాల ద్వారా మాత్రమే వాళ్ళు మరి ఇక కొత్త నాయకత్వంలో కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శిని ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్లో మరే ఈ 5గురికి సంబంధించినటువంటి పేర్లు వినబడుతున్నాయి. ఇందులో చూసినట్టయితే గతంలో అంటే కిషన్జీ చాలా వరకు ఆయన పేరంటేనే ఒక మావోయిస్టుకు సంబంధించినటువంటి దళపతిగా కొనసాగాడు. మొత్తం దేశవ్యాప్తంగా మల్లోజుల కోటేశ్వరరావు అదేవిధంగా అలియాస్ కిషన్జీ అనే పేరు అంటేనే చాలా వరకు మావోయిస్టు పార్టీకి చాలా వరకు ఒక ఐకానిక్గా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి మరి యుద్ధతంత్రకు సంబంధించిన నైపుణ్యాలు అందిపుచ్చుకున్నటువంటి ఆయన తమ్ముడు మరి వేణుగోపాల్కు ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 1-2 రోజులలో మరి మావోయిస్టు సంబంధించి కేంద్ర కమిటీ నాయకులలో ఎవరు ఎంపిక అవుతారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.